హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆంజనేయుని ప్రసన్నం చేసుకుంటే తమ బాధలు కష్టాలు పోతాయని చాలామంది భక్తుల నమ్మకం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం జై పవనాలు, జై జై పవనాలు, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. ఇందుకీ వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? తెలంగాణలో ప్రీమియర్ షోలు రాబోయే రోజుల్లో ఉండవు, బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేటు పెంపు ఉండదు అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఆపదల ముక్కులు వాడుగా సినిమా ఇండస్ట్రీ కనపడుతున్నాడా? సంక్రాంతికి ఏపీలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేటు పెంపు కోసం ప్రయత్నాలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మొదలుపెట్టారా? పవన్ కళ్యాణ్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, సామాజిక రాజకీయ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతుంది, పవన్ కళ్యాణ్ జపం చేస్తుంది. కారణాలేంటి, కష్టాలేంటి? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇక్కడ తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ఈ వ్యవహారం నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో వాటికి చెక్ పడినట్లే. అవును. ఇంకా మిగిలి ఉండేది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు సంబంధించి రేట్ల పెంపు వ్యవహారం, దానికి సంబంధించి ఇంకా సినీ ఫీల్డ్కే చెందిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రసన్నం చేసుకొని అక్కడ నడుపుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ ఆసక్తి చూపిస్తున్నట్టుగా మనం అనుకోవాలి. వాస్తవానికి వెళ్తే అసలు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు మీకు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? వ్యాలిడ్ పాయింట్. అసలు మీకు ఎందుకు ఇవ్వాలి? సమాజంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి కొన్ని సబ్సిడీలు పొందుతున్నాయి, వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకునేసి అమ్ముకుంటున్నాయి. మీరు కూడా మీది ఒక ఇండస్ట్రీ. అవును. అందరితో అన్ని ఇండస్ట్రీస్తో పాటు మీది ఒకటి. అవును. మీకు ఒక్కరికి ఎందుకు ప్రత్యేకం అది? అవును. సాఫ్ట్వేర్ ఎలానో, ఫార్మా ఎలానో అన్నీ ఉన్నాయి. ఇండస్ట్రీ కూడా అలానే. మీకు బ్యాంకు లోన్లు ఇస్తున్నాయి. అవును. ఎవ్రీథింగ్ సబ్సిడీ గవర్నమెంట్ తరపున ఏవైతే రావాలనో మీ ఇండస్ట్రీకి అన్ని వస్తున్నాయి. పన్ను రాయితీలు వస్తున్నాయి, భూములు వస్తున్నాయి, అన్ని పెట్టుకోవడానికి. అవును. అటువంటప్పుడు మీకు ఎందుకు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఎందుకు ఇవ్వాలి? కలెక్షన్స్ గుమ్ముకోవాలిగా. మీకు ఎందుకు ఇవ్వాలి? మీకేమన్నా బాకీ ఉన్నారా? తెలుగు ప్రజలు మీకేమన్నా బాకీ ఉన్నారా? మీ బెనిఫిట్ షోలకు వీటికి 3,000 4,000 పెట్టి టికెట్లు కొనడానికి. ప్రజల ఆస్తులు ఆల్రెడీ సబ్సిడీ రూపంలో పొందినందుకు వాళ్ళే ప్రజలకు బాకీ ఉన్నారు, ప్రజలు వాళ్ళకి బాకీ లేరు సార్. అవును, వాస్తవంగా అదే. ప్రభుత్వం తరపున మీకు సబ్సిడీలు ఇస్తున్నారంటే ఎవరికి డబ్బులు అవి? ప్రజల డబ్బులు. ప్రజల డబ్బులు ఆల్రెడీ తీసుకుంటూ మీరు ఈరోజు మళ్ళీ టికెట్ల రేట్లు పెంచాలి, అది పెంచాలి, మేము ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాము, క్వాలిటీ తీసుకొస్తాము అంటే నీ క్వాలిటీకి, నీ ఉన్నతికి నువ్వు ఒక ప్రైవేట్ వ్యక్తి. అవును. నువ్వు చేసేది ఒక ప్రైవేట్ పర్సన్ బిజినెస్ చేస్తున్నాడు. అవును. మీకెందుకు ఇవ్వాలి? అవును. రేపు సంక్రాంతికి పంట వస్తుంది రైతులకి అట్లే ఇస్తుందా ప్రభుత్వము? అవును. జనవరి నెలంతా వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు మీకు బస్తా 4,000 5,000 పెట్టి 4,000 5,000 ఏమి మేము 10,000 చేస్తారా? మీరేమన్నా గవర్నమెంట్ చెప్పండి. వీళ్ళు టికెట్ రేట్ ఇచ్చినట్టు బస్తాకో రేట్ ఇస్తే బస్తాకో రేటు ఇవ్వండి. ఎట్లయితే అవును, నెల రోజుల పాటు రైతులు పండించిన పంట ఏమి ఒక బస్తా అంటే 100 కేజీలకు 100 కేజీలకు 10,000 రేటు ఇవ్వండి గవర్నమెంట్. రైతులకి ఏమి ఇరా? సినిమా వాళ్ళకైతే ఇస్తామంటారా? మరి రైతు అందరికి కావాల్సి ఉండి మళ్ళా రైతు పండించకపోతే ఎవడు బతకలేడు. అవును. రైతు పండించకపోతే ఎవడే గాని బతకడు. మనిషి అనేవాడు బతకడు. సినిమాలు చెప్పిన బతుకుతారు కానీ రైతు అనేవాడు పంట పండించకపోతే మనిషి అనేవాడు ఈ భూమి మీద బతకడు. రెండోది సార్, వీళ్ళు బెనిఫిట్ షోల పేరుతో, టికెట్ రేట్ పేరుతో వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు కదా. దీని పేరుతో ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఉపాధి ఇస్తారా? వీళ్ళు షూటింగ్లో బయట చేసేవాళ్ళు చేసుకుంటారు, టెక్నీషియన్ని బయట వాళ్ళని పెట్టుకుంటారు, హీరోయిన్ బయట వాళ్ళని పెట్టుకుంటారు, లేదా మొత్తం ఆర్టిస్టులని బయట నుంచి అవుట్ సోర్సింగ్ తెచ్చుకుంటారు, షూటింగ్ లొకేషన్స్ బయట పెట్టుకుంటారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇక్కడ డబ్బులు తీసుకుని విదేశాల్లో పెట్టుబడి మార్చే ఎందుక? అవును. ఇక్కడ ఏంటంటే దానికి వీళ్ళు చేసే ట్రిక్ ఏంటంటే ఏపీ తెలంగాణలో కూడా కొన్ని షాట్లు తీస్తారు. ఏది ఇక్కడ క్రియేషన్ అంటే మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా షూటింగ్ చేశాము అని కొన్ని సీన్లని రామోజీ ఫిల్మ్ సిటీలోనో, లేకపోతే కొన్ని సీన్లని విశాఖపట్నం ఆ ప్రాంతంలోని అడవుల్లోనో,
లేకపోతే ఆంధ్ర ప్రాంతంలోనో అవును. లేదా ఇటు తిరుపతిలోనో ఉమ్. కొన్ని సీన్లను షార్ట్స్ తీస్తారు. ఉమ్. తీసి హడావుడి చేసి ఏం చేస్తారంటే మేము తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము షూటింగ్లు చేశాము అని చెప్పుకోవడానికి మాత్రమే. ఉమ్. మిగతాటి అన్నీ కూడా బయట దేశాలకు వెళ్తారు. అవును. అట్లాగే మన ఇండియాలో ఏవైతే టాప్ ప్లేసెస్ ఉన్నాయో ఇండియాకి వెళ్తారు. అక్కడే కొన్ని రోజుల పాటు సంవత్సరాల పాటు ఉండి సుమారుగా 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అవును. ఇక్కడ రిలీజులు చేసుకొని అవును. టికెట్లు పెంచి రేట్లు డబ్బులు మాత్రం ఇక్కడ వసూలు చేస్తారు. ఒకసారి సార్ వసూలు చేసేటప్పుడు కూడా తీసుకుపోయి విదేశాల్లో స్టార్ హోటల్స్ కొంటారో విదేశాల్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటారో చేస్తారు. మళ్ళీ ఇక్కడ డబ్బుని ఇక్కడ పెట్టుబడి పెట్టరు వాళ్ళు. అంటే ఇక్కడ డబ్బుని ఎత్తపోయి బయట దేశాల్లో పెట్టుబడి పెడతారు. ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్స్ అవసరమా? బెనిఫిట్స్ అవసరం లేదండి. నేను అది చెప్పేది. అవును. అవును. నీకెందుకు ఇవ్వాలి? యువర్ ఏ ప్రైవేట్ పర్సన్. అవును. నీకు ఒక కంపెనీ ఉంది, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కింద ఆ కంపెనీ ద్వారా ఒక సినిమా తీస్తున్నావు నువ్వు. అవును. వీళ్ళందరూ తీసే సినిమా కంపెనీలనే ప్రైవేట్ కంపెనీ ఆర్ ఎల్ఎల్పీల కింద ఉంటాయి. అవును. మీరు ఒక ప్రైవేట్ వ్యక్తి, నువ్వు చేసుకునేదానికి నువ్వు చేసేదానికి మేమంతా ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అవును. గవర్నమెంట్ ఎవరు ఇవ్వమనడానికి? అది కూడా అవును. గవర్నమెంట్ మేము మీకు ఓట్లేసాం, వాడెవడో బాగుపడ్డానికి నువ్వు టికెట్లు రేట్లు పెంచితే మేము కట్టాలనా? అని మాకు కస్టోడియన్ గా ఉంటే మేము గెలిపించుకుంటే అవును, ఎవరికో దోచిపెడితే దోచిపెడితే ఎట్లా? అవును. మాది బలహీనత, ప్రజలది బలహీనత. ఆ బలహీనత సినిమా చూడడం అనేది బలహీనత. అవును. ఆ బలహీనతను ఏం చేస్తున్నావు? నువ్వు టికెట్లు రేటు పెంచి ఎన్కాష్ చేసుకుంటున్నావు, వాడికి ఇప్పిస్తున్నావు నా జోబిలో డబ్బులు. సార్ ఇక్కడ కూడా వ్యాలిడ్ పాయింట్. మీరు రేవంత్ రెడ్డి గారు పెడుతున్నా బెనిఫిట్ షోలు అసలు స్టార్ట్ చేసిన ఉద్దేశం వేరు, ఇప్పుడు నడుస్తున్న ఉద్దేశం వేరు. అవును. ఏమంటారు? చిన్నప్పుడు బెనిఫిట్ షోల్లో మనం స్కూళ్ళల్లో ఉన్నప్పుడు అవును. ₹1 టికెట్లు ఇచ్చేవాళ్ళు. అవును. బెనిఫిట్ షో ఉందని ఒక సండే కానీ సాటర్డే కానీ పెట్టేవాళ్ళు. ఆ బెనిఫిట్ షో ఎందుకంటే ఏదైతే లో బడ్జెట్ సినిమాలు కొంచెము సామాజిక ఇప్పుడు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి, పిల్లలకి విజ్ఞానాన్ని ఇచ్చే సినిమాలు ఉంటాయి, అటువంటి సినిమాలు ఉంటాయి. వీటి కోసం ఏం చేస్తారంటే ఆ సినిమాకు ఆర్థికంగా చేయూతను అందించడానికి స్కూల్లో పిల్లలకి టికెట్ల రూపంలో పెంచి ₹1, తీసేసుకొని ఒక షో వేసి ఆడ వచ్చిన డబ్బుల్లో ఆ సినిమా వాళ్లకు హెల్ప్ అయ్యే విధంగా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఈ కొన్ని బెనిఫిట్ షోలు ఎలా అంటే కొంచెం వికలాంగులకు సంబంధించి, అనాథ ఆశ్రమాలకు సంబంధించి, వరదలకు సంబంధించి ఏదైనా నష్టం జరిగింది వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు బెనిఫిట్ షో స్కూళ్ళల్లో అంతా బెనిఫిట్ షో ఆయా ఏరియాల్లో 1, 2, 3 థియేటర్స్ లో షో ఇచ్చేసి ఆ పిల్లలకి టికెట్లు అమ్మి ఆ పిల్లల దగ్గర ద్వారా వచ్చిన డబ్బులను తీసుకునేసి వాళ్లకు హెల్ప్ చేసేవాళ్ళు. అది బెనిఫిట్ షో ఉద్దేశం. అది బెనిఫిట్ అంటే ప్రజలకు బెనిఫిట్ కావాలి కానీ వ్యక్తులకు బెనిఫిట్ కాదు. అది ఇక్కడ బెనిఫిట్ అనేది ప్రజలకు కావాలి. అవును. ఇప్పుడు బెనిఫిట్ షో అని ఇందాక మీరు చెప్పారు. బెనిఫిట్ షో అని ఈ అభిమానుల దగ్గర వేల గుంజుతారు టికెట్లు. ఇంకోటి సార్, నా డౌట్ కూడా ఏంటంటే బెనిఫిట్ షో ముందు రోజు రాత్రి వేసే షో, సినిమా రిలీజ్ కంటే ముందు రోజు వేస్తారు. ఆ రాత్రి పూట కూడా సినిమా బాగున్నా బాగలేకపోయినా మా హీరో సినిమా చూడాల్సిందే అని ఎంత టికెట్ పెంచినా కొనగలిగేటువంటి అభిమానం ఉన్న వాళ్ళ కోసం వేసే షో. మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు లాక్కోవడం ఏంటి? అది లూటింగ్ కదా. నీ అభిమాని దగ్గరే మీరు లూట్ చేస్తున్నారు. అవును. మీ అభిమానికి నువ్వు ఫ్రీగా చూపించాలి. హార్డ్కోర్ అభిమానులు వీళ్ళంతా సినిమా థియేటర్ దగ్గర ఎవరైతే బ్యానర్లు కడతారు, బ్యానర్లు కట్టి ఆడ పడిగాపులు కాస్తుంటారో వాళ్ళందరికీ మీరు నిజంగా మీరు హీరోలు అయితే, నిజంగా ప్రొడ్యూసర్ వాళ్ళ అభిమానులకు గౌరవం ఇచ్చే పని అయితే మీరు ఫస్ట్ 2 రోజులు మీ అభిమానులు ఫ్రీగా చూపించాలి సినిమా. మీరు బెనిఫిట్ షో పేరుతో, ప్రీమియర్ షో పేరుతో మీ అభిమానుల దగ్గరే లూట్ చేసేస్తారు. వాడి ఇంట్లో వాళ్ళ అమ్మను వాళ్ళను సతాయించి 2,000, 3,000 డబ్బులు తీసుకొని, డబ్బులు ఇవ్వకపోతే కనుక ఇంట్లో గొడవ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు. కొంతమంది దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు, బంగారం కొదవబెట్టి సినిమా టికెట్లు కొనుక్కునే వాళ్ళు. కొంతమంది అయితే కనుక 2 వీలర్స్ కొదవబెట్టి, 2 వీలర్స్ కూడా కొదవబెట్టి ఆ సినిమా టికెట్లు కొంటున్నారు. అంటే వీళ్ళ అభిమానాన్ని వీళ్ళ సినిమా పేరుతో, బెనిఫిట్ షో పేరుతో, ప్రీమియర్ షో పేరుతో రేట్లు పెంచి వాళ్ళని కూడా లూట్ చేస్తూ, వాళ్ళతో పాటు ఆ సినిమా ఎవరైతే చూడాలని ప్రజల్లో ఎవరికైతే ఆసక్తి ఉంటుందో వాళ్ళని కూడా లూట్ చేస్తున్నారు. ఆ లూటింగ్ కు ఈ ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. సరే, కమింగ్ టు మెయిన్ పాయింట్ సార్,
ఇప్పుడు తెలంగాణలో ప్రీవియస్ షోలు బంద్, బెనిఫిట్ షోలు బంద్, టికెట్ రేట్ పెంచుకునే అవకాశాలు బంద్. అవును. ఏపీలో సంక్రాంతికి అవకాశాలు ఉంటాయా అంటే? ఒకవేళ ఆ ప్రస్తావన వస్తే మాత్రం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా, లేదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టికెట్ల రేట్లు పెంచి తగ్గించారు, ఆ రోజు నానా హంగామా చేశారు, ఈ రోజు తెలంగాణ అది మరీ అతిరేయండి, ఆ, అది మరీ అతిరేయండి. సినిమా ఇండస్ట్రీని అవమానించడం కోసం అది చేసిన పని. ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకున్నారు. అది మంచిదా, తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దాని వెనక ఏదైనా ఉద్దేశం ఉండనియండి, కానీ ఆ నిర్ణయం అనే మాత్రం తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణలో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఏపీలో ఇస్తే కనుక రేపు ఏపీలో కూడా ప్రజలు అధికార పార్టీని, కూటమిని ప్రశ్నిస్తారు. అవును. ఎందుకు ఆ సినిమాకు మేము 2,000 3,000 కట్టి టికెట్ తీసుకోవాలి అని గవర్నమెంట్ను ప్రశ్నిస్తారు. ఒకవేళ అటువంటి ఇస్తే కనుక పర్మిషన్స్ ఏమన్నా టికెట్లు రేటు పెంచే విషయం కానీ, బెనిఫిట్ షో కానీ, అది గవర్నమెంట్కి, అధికార పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇది పబ్లిక్లోకి వచ్చింది. నిన్న జరిగిన విషయం, తెలంగాణలో జరిగిన విషయము, గత 25 రోజులుగా తెలంగాణలో జరిగే సంఘటనలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ గనక మీరు అక్కడ ఇస్తే గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు, గవర్నమెంట్ను దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. ఒకవేళ అట్లా ప్రవేశపెట్టారంటే మూర్ఖంగా, లేదు మొండిగా టికెట్లు పెంచి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం, సినిమా వాడు, అక్కడ పోయి లూట్ చేసుకొచ్చేద్దాము అని వీళ్ళు ప్లాన్ చేసినా, ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కూడా అది ఏపీ గవర్నమెంట్కు చెడ్డ పేరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.